లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఓం గం గణపతయే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హైగ్రీవముపాస్మహే. ఓం అసాధ్య సాధకా స్వామి అసాధ్యం తం కిం వద రామదూత కృపాసింధో మత్ కార్యం సాధేన ప్రభో. ప్రేక్షక మహాశైలకు నమస్సుమాంజలులు. ప్రేక్షక మహాశయులకు నమస్సుమాంజలులు. 2024 సెప్టెంబర్ మాస ఫలితాల గురించి మనం తెలుసుకుందాం. ద్వాదశ రాసుల యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ద్వాదశ రాసుల యొక్క గ్రహస్థితి ఈ సెప్టెంబర్ మాసంలో ఏ విధంగా ఉంది, గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతుల గురించి ముందుగా మనం తెలుసుకుంటున్నాం. రవి 16వ తారీఖు వరకు సింహరాశిలో సంచరించి తదుపరి కన్యారాశిలోకి ప్రవేశిస్తున్నాడు రవి. కుజుడు ఈ నెలంతా కూడా మిథున రాశిలోనే సంచరిస్తూ ఉన్నాడు. బుధుడు ఈ నెల 22వ తారీఖు వరకు సింహరాశిలో సంచరించి తదుపరి కన్యారాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు బుధుడు. అలాగే గురువు ఈ నెల అంతా కూడా వృషభ రాశిలోనే సంచరిస్తున్నాడు గురువు. శుక్రుడు ఈ నెల 18వ తారీఖు వరకు కన్యారాశిలో సంచరించి తదుపరి తులారాశిలోకి ప్రవేశిస్తున్నాడు. శనీశ్వరుడు శని భగవానుడు ఈ నెలంతా కూడా కుంభరాశిలోనే సంచరిస్తున్నాడు. రాహు ఈ నెల అంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తున్నాడు. అలాగే కేతువు ఈ నెలంతా కూడా కన్యారాశిలోనే సంచరిస్తున్నాడు. ఇవి సెప్టెంబర్ మాసంలో గ్రహాల యొక్క స్థితిగతుల గురించి ముందుగా మనం తెలుసుకున్నాం. 2024 సెప్టెంబర్ మాస ఫలితాల గురించి గోచార రీత్యా తెలుసుకుందాం. అలాగే ఇప్పుడు సింహరాశి వారికి ఈ నెలంతా కూడా కొంత మంచి అభివృద్ధి ఉంది. వీళ్ళు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుతూ ఉంటారు. కొత్త పెట్టుబడులు పెడుతూ ఉంటారు. వ్యాపారంలో మంచి లాభాలు పొందగలుగుతుంటారు. అలాగే ఎల్ఐసిలో పనిచేసే వారికి కూడా మంచి కమిషన్లు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. బ్యాంక్ కోసం ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వారికి కూడా బ్యాంకు రంగాల్లో మంచి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. కుటుంబ సమస్యలు ఎప్పటి నుంచో ఉన్నటువంటి కుటుంబ సమస్యలన్నీ కూడా పరిష్కరించుకునేటువంటి మంచి మార్గం మీకు ఏర్పడుతుంది. ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించుకోగలుగుతారు. అలాగే ఆర్థికపరమైనటువంటి సమస్యల నుంచి కూడా కొంత బయటపడటం జరుగుతుంది ఈ సింహరాశి వారికి. అలాగే సంతానపరంగా చాలా ఇబ్బంది పడుతున్న వారికి సంతాన యోగం కలిగేటువంటి యోగం ఉంది. సంతానం కోసం వైద్యుల్ని సహకరించి వైద్యుల ద్వారా కొంత ఉపశమనం పొందిన వారికి కూడా ఈ సెప్టెంబర్ మాసంలో తప్పకుండా సంతానం కలిగేటువంటి యోగం కూడా ఉంది. అలాగే ఆరోగ్యపరమైనటువంటి శ్రద్ధ వహించండి. ఆరోగ్యంలో
కొంత ఇబ్బందులు వచ్చినప్పటికీ మళ్ళీ రికవరీ అవ్వడం జరుగుతుంది. అలాగే కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్ళి ఆ ప్రదేశాలను సందర్శించేటువంటి భాగ్యం కూడా మీకు కలుగుతుంది ఈ మాసంలో. అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కూడా తప్పకుండా వీసాలు వస్తాయి. ఒక మంచి అవగాహన ఏర్పడుతుంది. అక్కడ మీకు ఉద్యోగాలు ప్రయత్నం చేసేవారు కూడా తప్పకుండా మీకు సహకరిస్తారు. విదేశాల్లో గృహాలు కొనాలి అనుకునే వారికి, వ్యాపారం చేయాలి అనుకునే వారికి కూడా మంచి అద్భుతమైనటువంటి అవకాశాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. అందరూ మిమ్మల్ని సహకరిస్తారు. అలాగే మీలో ఉన్న కొన్ని చెడు అలవాట్లను కూడా మీరు తెలుసుకొని వాటి నుంచి బయటపడటం కూడా జరుగుతుంది. కొన్ని పుణ్యక్షేత్రాలన్నీ కూడా సందర్శించడం కూడా జరుగుతుంది ఈ సింహరాశి వారు. వీసాలు సరైన సమయానికి వస్తాయి. విద్యార్థులకు మీరు అనుకున్న యూనివర్సిటీల్లో తప్పకుండా చేరతారు. అలాగే కొత్త కొత్త వాహనాలన్నీ కూడా కొనుగోలు చేసేటువంటి సూచనలు ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ అనే వాహనాన్ని కూడా కొనుగోలు చేస్తారు. ఎప్పటి నుంచో ఉన్నటువంటి కోర్టు సమస్యలన్నీ కూడా మీకు చివరి వాయిదాగా ఉండి మీరు విజయాన్ని సాధించడం కూడా జరుగుతుంది. అలాగే గవర్నమెంట్ జాబ్స్ కోసం బాగా ప్రయత్నం చేస్తున్న వారికి ఈ మాసంలో తప్పకుండా గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నం చేసేవారికి మంచి ఫలితాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే రాజకీయ నాయకులకు రాజకీయాలలో మంచి ఎదుగుదల ఉంటుంది. రాజకీయ రంగంలో మంచి గుర్తింపు కూడా పొందగలుగుతారు. మీకు అంటూ ఒక స్థానం ఏర్పరచుకోగలుగుతారు రాజకీయ నాయకులు. అలాగే ఈ సింహరాశి విద్యార్థులు మంచి ర్యాంకులతోటి పాస్ అవ్వడం జరుగుతుంది. ఇవి మీ వల్ల తల్లిదండ్రులకి మంచి గుర్తింపు రావడం కూడా జరుగుతుంది. కొత్త కొత్త కోర్సుల్లో కూడా చేరేటువంటి అవకాశాలు కూడా మీకు ఉన్నాయి. అలాగే సినిమా రంగంలో ఉన్నవారికి, టీవీ రంగంలో ఉన్నవారికి కూడా మంచి ఎదుగుదల కనిపిస్తుంది. మీకు ఎప్పటి నుంచో రావలసినటువంటి డబ్బు కూడా సరైన సమయానికి అందేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే వివాదాలు పడి విడిపోయినటువంటి భార్యాభర్తలు కూడా పెద్దల యొక్క సహకారంతో మళ్ళీ కలుసుకోవడం, ఒకరికొకరు అర్థం చేసుకోవడం జరుగుతుంది. అన్యోన్యతా భావంతో మళ్ళీ ఉండడం కూడా జరుగుతుంది. అలాగే ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి కూడా మంచి ఆనందదాయకంగా ఉంటారు. ఇటు తల్లిదండ్రులు కానీ, అటు ఈ అమ్మాయికి సంబంధించినటువంటి అత్తామామలు అయ్యేటువంటి వారు కానీ ఒకరికొకరు మీకు సహకరించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. మీకున్నటువంటి ఉద్యోగ అవకాశాలు కూడా మీకు బాగా రాణించదగుతాయి. విదేశాలకు వెళ్ళి స్థిరపడాలి అనుకునేటువంటి మీ కోరికలు కూడా నెరవేరుతాయి. అలాగే స్త్రీలు కొంత బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు, పట్టు వస్త్రాలు, దుస్తులు కొనుక్కోవాలి అనుకునేటువంటి మీ కోరిక తప్పకుండా నెరవేరేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి స్త్రీలు కూడా, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి, ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి స్త్రీలకు కూడా మంచి ప్రమోషన్స్ రావడం, ఒక ఉన్నత స్థాయికి ఎదగడం, ఒక గ్రూప్కి లీడర్గా ఉండడం, హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో మంచిగా ఎదగడం, మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడం కూడా జరుగుతుంది. మీ యొక్క జీతాలు కూడా పెరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే గవర్నమెంట్ ఉద్యోగంలో పనిచేస్తున్నటువంటి వారికి పై అధికారుల కొంత ఇబ్బంది కలిగినప్పటికీ వారి యొక్క సహాయ సహకారాలు మీకు ఎప్పుడూ ఉంటాయి. కింద ఉన్నటువంటి సహచరులు కూడా మీకు సహకరిస్తారు. పెద్ద పెద్ద పోస్టులకి మీరు వెళ్ళడం జరుగుతుంది. పెద్ద పెద్ద నాయకులు కూడా మిమ్మల్ని గుర్తించడం కూడా జరుగుతుంది. గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఉన్నవారికి, పోలీసు రంగంలో ఉన్నవారికి కూడా చాలా మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి, అవార్డ్స్ వస్తాయి, మంచి గుర్తింపు సంపాదించగలుగుతారు. క్రీడా రంగంలో ఉన్నవారికి కూడా మంచి ఉత్సాహకరంగా ముందుకు సాగుతారు, మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోగలుగుతారు. వ్యాపారస్తులకు చేస్తున్న వ్యాపారం కాకుండా కొత్త కొత్త వ్యాపారాల్లో కూడా చెయ్యాలి అనేటువంటి ఉద్దేశాలు రావడం, స్నేహితులతో కలిసి ఇంకా కొత్త వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టాలనేటువంటి ఆలోచనలు కూడా వీరికి రావడం జరుగుతుంది. అలాగే వ్యవసాయదారులకు కూడా చాలా బాగుంటుంది, మంచి రాబడి వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అయితే మీరు మీ యొక్క డబ్బుని
వడ్డీకి తిప్పకండి. మీ డబ్బులు ఎవరికన్నా ఇస్తే తిరిగి రావడం చాలా కష్టతరంగా ఉంటుంది. మీరు దాచుకున్నటువంటి డబ్బుని చాలా జాగ్రత్తగా దాచుకొని ఏ బ్యాంకుల్లో వేసుకున్న బాగుంటుంది. వడ్డీకి తిప్పినట్టయితే ఆ డబ్బులు మీకు తిరిగి రావడం అనేది చాలా కష్టం, మీకు తిరిగి రావు. కాబట్టి మీరు ఆలోచించి ఆర్థిక పరంగా అడుగు వేయండి. మీకు అన్ని విధాలుగా ఇంకా అధిక లాభాలు రావడం కోసం మహాలక్ష్మి తల్లిని శుక్రవారం నాడు ప్రదోష కాలంలో అమ్మవారిని చక్కగా కుంకుమతోటి అర్చించుకోండి. తప్పకుండా మీకు ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని తప్పకుండా మీరు 21 సార్లు జపించుకోండి. తప్పకుండా మీకు అన్ని విధాలుగా ముందుకు సాగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. మన గ్రహాల యొక్క స్థితిగతుల్ని బట్టే మనం నడుచుకుంటూ ఉంటాం. అలాంటి గ్రహాలు మనకి ఏ విధంగా ఉన్నాయి తెలుసుకొని ఆ గ్రహాలకి మనము జపాలు చేయించుకోవడం కానీ, శాంతి చేయించుకోవడం కానీ, దానాలు ఇచ్చుకోవడం కానీ చేస్తూ ఉంటాం. లేదా మంచి పండితుల ద్వారా ఎటువంటి రత్నాన్ని మనం ధరిస్తే మనం ఆ గ్రహాల యొక్క ఉధృతాన్ని నుంచి బయటపడుతూ ఉంటామో అలాగే మనం ముందు తెలుసుకుంటాం. అలాగే ఇంకా తొందరగా మనము రిజల్ట్ రావాలి, మనం తొందరగా ఫాస్ట్గా ముందుకు వెళ్ళాలి అని ప్రతి వాళ్ళు అనుకుంటారు. గ్రహాల యొక్క స్థితిగతులకు సంబంధించినటువంటి కొన్ని ఆయిల్స్ నా దగ్గర ఉన్నాయి. అంటే నవగ్రహాలకి సంబంధించినటువంటి ఆయిల్స్. ఇప్పుడు సూర్యగ్రహం బాగలేదు, సూర్యగ్రహాన్ని బాగలేకపోతే ఎటువంటి రత్నాన్ని మీరు ధరించాలి, ఎటువంటి దానాన్ని మీరు ఇవ్వాలి, ఎటువంటి జపాలు చేసుకోవాలి అని పండితులు చెప్పినప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి వల్ల చేయించుకోలేని వారు చాలా లక్షల మంది ఉన్నారు. అటువంటి వారికి ఈ యొక్క నా దగ్గర ఉన్నటువంటి ఆయిల్స్ చాలా తక్కువ రేట్లో ఉంటాయి. వాటిని సూర్యగ్రహానికి సంబంధించినటువంటి ఆయిల్, సూర్యుడికి సంబంధించినటువంటి ఈ ఆయిల్ని మీరు మీ ఉంగరపు వేలికి రాసుకోవడం వల్ల, రాసుకొని దాన్ని వాసన చూడటం వల్ల సూర్యగ్రహం ఇమ్మీడియట్లీ మీకు యాక్టివేషన్లో వస్తుంది. ఆ సూర్యగ్రహం మీకు యాక్టివేషన్లోకి వచ్చిందా రాలేదా అనేది నా దగ్గర ఆయిల్ తీసుకున్నప్పుడు నన్ను సంప్రదిస్తే నా దగ్గర ఉన్నటువంటి స్కానర్స్ తోటి మీకు చూపించటం కూడా జరుగుతుంది. మీకు ఈ ఆయిల్ రాసుకోవడం వల్ల త్వరగా మంచి అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తుంది. అటువంటి 9 నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ నా దగ్గర ఉన్నాయి. సూర్యగ్రహానికి సంబంధించిన ఆయిల్, చంద్రగ్రహానికి, కుజగ్రహానికి, బుధగ్రహానికి, గురుగ్రహానికి, శుక్రగ్రహానికి, శనికి, రాహు, కేతుకి 9 నవగ్రహాల ఆయిల్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. అలాగే మన శరీరంలో ఉండేటువంటి షట్చక్రాలు, మూలాధార, స్వాదిష్టాన, మణిపుర, అనాహత, విశుద్ధ, ఆగ్నేయ, సహస్ర, ఈ యొక్క చక్రాల యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది, ఈ చక్రాలు ఏ విధంగా మనకి లోపిస్తే మనకి అటువంటి ఇబ్బందులు కలుగుతాయి అని మనం తెలుసుకున్నట్టయితే ఆ చక్రాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ అన్నీ మన దగ్గర ఉంటాయి. మూలాధార చక్రంలో ఏదైనా ఇబ్బంది కలిగినట్టయితే మూలాధార చక్రానికి సంబంధించినటువంటి ఆయిల్స్, మూలాధార, స్వాదిష్టాన, ఈ షట్చక్రాల ఆయిల్స్ అన్నీ కూడా నా దగ్గర ఉంటాయి. మీరు నన్ను సంప్రదించవచ్చు, మీకు తక్కువ రేట్లను ఉంటాయి. అలాగే మీకు జాబ్ ఆయిలు, బిజినెస్ ఆయిలు, మనీ అట్రాక్షన్ ఆయిల్. అంటే మనీ అట్రాక్షన్ ఆయిల్ అంటే ధనాకర్షణ కలిగినటువంటి ఆయిల్. ఈ ధనాకర్షణ కలిగినటువంటి ఆయిల్ ధనాన్ని మనకి వచ్చే విధంగా చేస్తుంది. అది ఏ విధంగా? మనం బిజినెస్ చేస్తున్నాం, మన బిజినెస్లో జనాకర్షణ కావాలి. జనాకర్షణ లేకపోతే ఏ మనిషి కూడా
మనం వ్యాపారం చేయలేము. వ్యాపారంలో ఉన్నత స్థాయికి మనం ఎదగాలి అనుకున్నప్పుడు, వ్యాపారంలో మనం పడిపోతున్నాం అనుకున్నప్పుడు ఈ బిజినెస్ ఆయిల్ కనుక మీరు ఈ చూపుడు వేలికి రాసుకొని మనీ అట్రాక్షన్ అంటే ధనాకర్షణ కలిగినటువంటి ఆయిల్ ఈ ఉంగరపు వేలికి రాసుకున్నట్టయితే ఈ ఆయిల్స్ మీరు చేసేటువంటి వ్యాపారంలో ధనాకర్షణ కలుగుతుంది. అంటే ధనం విపరీతంగా రావడం మొదలు పెడుతుంది. అది క్రమేణా అభివృద్ధి చెందుతుంది. అలాగే గ్రహాలు, షట్చక్రాలు, ఈ బిజినెస్ ఆయిల్, జాబ్ ఆయిల్, మన పిల్లలు బీటెక్లు చేసి ఎంటెక్లు చేసి బాగా చదువుకొని ఉద్యోగం కోసం బాగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. వారికి ఉద్యోగ ప్రాప్తి కలగకుండా ఉంటుంది. అప్పుడు జాబ్కి సంబంధించినటువంటి ఒక ఆయిల్ ఉంటుంది మన దగ్గర. ఆ ఆయిల్ ప్రతిరోజు వాళ్ళు ఉదయాన్నే ఈ చిటికిన వేలికి రాసుకొని ఆ స్మెల్ తీసుకోవడం వల్ల షట్చక్రాల్లో లోపలంతా బ్యాలెన్సింగ్ జరిగి వారు ఉద్యోగం ఏది ప్రయత్నం చేస్తున్నారో ఆ ఉద్యోగం త్వరగా వాళ్ళకి వచ్చే విధంగా ఉంటుంది. ఇటువంటి ఆయిల్స్ గత 6 నెలల నుంచి ఎంతోమంది ఉపయోగపడి వారు నాకు ఫోన్లు చేస్తున్నారు. తప్పకుండా మీకు కూడా ఉపయోగం జరిగి మీరు ఆనందదాయకంగా ఉండాలనేటువంటి ఆలోచనతోటి ఈ ఆయిల్స్ అన్నీ మీకు నేను ఇవ్వడం జరుగుతూ ఉంది. తప్పకుండా ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి. ఇప్పుడు ఏ గ్రహం మీకు బాగలేదో ఆ గ్రహానికి సంబంధించినటువంటి ఆయిల్ని మీరు ఉపయోగించినట్టయితే ఇమ్మీడియట్లీ మీకు యాక్షన్ ఉంటుంది. ఇమ్మీడియట్లీ మీకు యాక్షన్. మీరు వాడి చూడండి, మీరు 10 మందికి చెప్తారు, మీరు లబ్ధి పొందగలుగుతారు. సర్వే జనా సుఖినో భవంతు. నా దగ్గర నవగ్రహాల ఆయిలు, షట్చక్రాల ఆయిలు, జాబ్ ఆయిలు, జాబ్ ఆయిలు, ఇవి 9 నవగ్రహాల ఆయిల్స్, షట్చక్రాలు 7 చక్రాల ఆయిల్స్, తరువాత జాబ్ ఆయిలు, బిజినెస్ ఆయిల్, మనీ అట్రాక్షన్ ఆయిల్, ఇవి ఇంకా వాస్తుకు సంబంధించిన ఆయిల్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. ఈ ఆయిల్స్ అన్నీ కూడా ప్రతి రాశిలోనూ చివరిలో మీరు వేస్తే తప్పకుండా అందరికీ అందుబాటులోకి వెళ్తాయి, అందరూ ఆనందంగా ఉంటారు. ఈ ఆయిల్స్ అన్నీ ఒకసారి వేయండి. కాలసర్ప దోషంతో బాధపడుతున్నారా? మహాకాల సర్పంతో బాధపడుతున్నారా? అయితే నా దగ్గర ఉన్నటువంటి కాలసర్పం సంబంధించినటువంటి ఆయిల్ ఉంది. అది వాడినట్టయితే తప్పకుండా మీకు సంతాన యోగం కలుగుతుంది, కాలసర్ప దోషం తగ్గుతుంది. అలాగే పితృదోషాలతో బాధపడుతున్నారా? అయితే పితృదోషాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ నా దగ్గర ఉన్నాయి. ఈ పితృదోషాలకు సంబంధించిన ఆయిల్ వాడటం వల్ల పితృదోషాల నుంచి బయటపడగలుగుతారు. అలాగే బ్లాక్ మ్యాజిక్ ఎవరన్నా చేస్తున్నారా? బ్లాక్ మ్యాజిక్ వల్ల మీరు బాధపడుతున్నారా? మీకు బ్లాక్ మ్యాజిక్ తగలకుండా ఉండడం కోసం నా దగ్గర కొన్ని ఆయిల్స్ ఉన్నాయి. అది వాడటం వల్ల మీకున్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే షుగర్ వ్యాధితో బాధపడుతుంటే మీకు షుగర్ తగ్గేందుకు ఆయిల్స్ ఉన్నాయి. అలాగనే హార్ట్ చక్రాలో గుండె నొప్పితో కానీ బ్లాకులతో కానీ దీంతో కానీ గుండెతో బాధపడుతున్నారా? ఈ హార్ట్ చక్ర ఆయిల్ రాసుకోవడం వల్ల ఎంత రిలీఫ్ ఉంటుందంటే మీకు చాలా రిలీఫ్ ఉంటుంది. అలాగనే మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారా? నీస్కి సంబంధించిన ఆయిల్ ఉంది నా దగ్గర. అది వాడటం వల్ల మీకు వెంటనే రిలీఫ్ కనిపిస్తుంది. బాడీలో ఎక్కడైనా బాగా పెయిన్స్ ఉండి బాధపడుతున్నారా? ఆ పెయిన్స్కి సంబంధించిన ఆయిల్ నా దగ్గర ఉంది. అది వాడటం వల్ల ఇమ్మీడియట్లీ మీకు బాడీలో ఉన్న పెయిన్స్ అన్నీ తగ్గిపోతాయి. మీరు వాడి చూడండి. ఇంకా కావాలి 10 మందికి చెప్పగలుగుతారు. నమస్తే.